భరద్వాజ గారు బిగ్ బ్రేకింగ్ అనుకో చెప్పుకోవాలి. అల్లు అర్జున్ అరెస్ట్. అవును. సంజయ్ థియేటర్ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్. బట్ అల్లు అర్జున్ టీం వచ్చేసేమో ఎంక్వైరీకి వెళ్ళారని చెప్తున్నారు. ఈ అల్లు అర్జున్ అరెస్ట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అరెస్ట్ చేసేంత పెద్ద క్రైమ్ చేశాడు అల్లు అర్జున్ అనేది పబ్లిక్ కొంతమంది మాట్లాడుతున్నా. అంటే ఒక రకంగా బాధ్యతారాహిత్యం ఖచ్చితంగా ఉంది ఆ వ్యవహారంలో. ఓకే. అంటే ఒక ఈవెంట్గా సెలబ్రేట్ చేశారు దాన్ని. వీళ్ళు పిఆర్ టీం నుంచి మెసేజ్లు వెళ్ళినాయి. ఇప్పుడు ఆయన మీద పెట్టినటువంటి సెక్షన్స్ అది వేరే వాళ్ళు లాంచ్ చేసినటువంటి కేసు. ఓకే. 105 ఉంది, 118 ఉంది సెక్షన్స్. అది నాన్ బెయిలబుల్ సెక్షన్స్. ఖచ్చితంగా అరెస్టు జరగాల్సి ఉంటుంది. అయితే వీళ్ళు కోర్టులో ఆల్రెడీ యాంటిసిపేటరీ గురించి ప్రయత్నం చేస్తున్నారు. అఫ్కోర్స్ యాంటిసిపేటరీ కానీ నిన్న క్వాష్ పిటిషన్ వేశారు వాళ్ళు. అదే క్వాష్ పిటిషను, దాంతో పాటే ప్యారలల్గా ఇది కూడా మూవ్ చేసే ప్రయత్నం చేశారు. ఓకే. అయితే దాని మీద కోర్టు డెసిషన్ రాలేదు కాబట్టి వీళ్ళు అరెస్టుకి ముందుకు కదిలారు. అంటే అరెస్టు అనేదానికంటే కూడా తీసుకెళ్ళి మాట్లాడవచ్చు. విచారణ జరుగుతుంది, దాంతోపాటు కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత ఆటోమేటిక్గా రిమాండ్ చూపించుకుని వీళ్ళు అంటే కోర్టులో కనుక ఈయన్ని హాజరుపరిస్తే, కోర్టుకు హాజరుపరిస్తే ఇమ్మీడియట్గా బెయిల్ మూవ్ చేసుకోవచ్చు. అక్కడే ఓకే మూవ్ చేసుకుని ఇమ్మీడియట్గా బయటకు తెచ్చేసుకోవచ్చు. ఓకే. అయితే జరిగిన క్రైమ్లో ఆయన ఇన్నోసెన్స్ ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. యాక్చువల్గా ఆయన ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో కూడా అదే చెప్పాడు ఆయన. అంటే ప్రతి సందర్భంలోనూ ప్రతి సినిమాకి క్రాస్ రోడ్స్కి వెళ్ళి చూడటం అనేది ఒక సాంప్రదాయంగా వస్తున్నది. నేను మాత్రమే కాదు, అందరు హీరోలు అదే చేస్తారు, నేను కూడా అదే చేశాను. ఇందులో ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. కాకపోతే ఇది అనుకోకుండా సంభవించింది ఈ సంఘటన, ఈ తొక్కిసలాట అనేది అన్నాడు ఆయన. అవునవును. కానీ ఆయన ప్రధానంగా పట్టించుకోవాల్సింది ఏంటంటే ఎవరో డిజైన్ చేశారు ఆ ప్రోగ్రాం. అంటే సినిమాని హైప్ చేయటం కోసం ఈ కార్యక్రమాన్ని కూడా ఉపయోగించుకుందాం అనుకున్నారు వాళ్ళు, సినిమాకి బజ్ క్రియేట్ చేయడంలో భాగంగా. అందుకని పిఆర్ టీం నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మెసేజ్లు వెళ్ళినాయి. ఓకే. దాంతో వాళ్ళందరూ థియేటర్ దగ్గరికి చేరుకున్నారు. ఈయన థియేటర్లో మాట్లాడి ఉండొచ్చు ఆడియన్స్తో. అంటే సినిమా నడుస్తుండగా జనరల్గా ఇలాంటి సందర్భాల్లో ఇంటర్వెల్లో వీళ్ళు వేదికనెక్కి సినిమా ఎలా అనిపించింది మీకు అని అడిగి కాసేపు మాట్లాడే ఆడియన్స్తో దిగి వచ్చేస్తారు. సినిమా కంటిన్యూ అవుతుంది. చివరి వరకు ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు మధ్యలో. ఇది జనరల్గా జరిగే ప్రొసీజర్. కానీ థియేటర్ బయట జరిగింది. ఇక్కడ థియేటర్ బయట జరిగింది. ఈయన చుట్టూ బౌన్సర్లు ఉన్నారు. ఇది జరగటంతో ఏమైంది, అక్కడ కెపాసిటీ ఏముంది, సంజయ్ థియేటర్ కెపాసిటీ అందరికీ తెలిసిందే. అవును, అన్ఫార్చునేట్లీ. అంటే చాలా చిన్న ప్లేస్ అది. 2 థియేటర్లు ఉన్నాయి, పైగా పార్కింగ్ గొడవ ఉంది అక్కడ. అవును. 200 కార్లు వచ్చాయి ఆ రోజు, 200 పైన. అక్కడ ఉన్నది 15 నుంచి 20 కార్ల కంటే అకామిడేట్ చేసే కండిషన్ లేదు. సంజయ్ 70mm, సంజయ్ 35 రెండు ఉన్నాయి కదా. రెండు ఉన్నాయి. అక్కడ జనాలు ఉన్నారు. ఈ గందరగోళం మధ్య అంటే దాని కెపాసిటీని మించిన కార్లు వస్తున్నాయి. అంటే 2 వీలర్ పార్కింగ్ ప్రధానంగా ఉన్న రోజుల్లో నిర్మించిన థియేటర్లు అవి. చాలా సింగిల్ స్క్రీన్స్ కండిషన్ అదే. ఈ రోజున 500 టికెట్లు అమ్మితే అందులో కనీసం 250 నుంచి 300 కార్లు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ కండిషన్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నువ్వు ఒక ఈవెంట్ డిజైన్ చేయాలి. అది జరగాలి. అఫ్కోర్స్ జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఫర్దర్గా జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది చాలామందికి అర్థం కావట్లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారని వార్త రావడంతో అందరూ ఏమనుకుంటున్నారంటే నిన్నటి వరకు కూడా దీనికి సంబంధించి కోర్టులకు వెళ్తారు, కోర్టులో ఏదో ప్రొసీడింగ్స్ నడుస్తుంటాయి, ఇవన్నీ నడుస్తుంటే కాస్త స్లోగా ఉంటుందేమో అని. లేదు, ఇది క్రిమినల్ కేసు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ జరుగుతుంది. ఓకే. యాంటిసిపేటరీ వస్తే ఓకే. ఓకే. యాంటిసిపేటరీ రాలేదు, వీళ్ళు క్వాష్ కోసమే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఇది కూడా ప్రస్తావించి ఉంటారు. అదేలేండి. కానీ జరగలేదు అది. కోర్టు నిర్ణయం రాకపోవటం వల్ల వీళ్ళు ముందుకు అడుగేశారు. ఇది విచారణ అనే చెప్తున్నారు. విచారణ అనంతరం అరెస్ట్ చేయవచ్చు. ఓకే. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు. తీసుకెళ్లారు కాబట్టి పోలీసులు ఇప్పుడు ఎలా రెస్పాండ్ అవుతారు, ఏం కన్ఫర్మ్ చేస్తారనేది ఇంకేం లేదు, కన్ఫర్మేషన్ ఏం లేదు. ఆల్రెడీ అది ఒక ఆందోళనలు జరిగినాయి అక్కడ. విద్యార్థి సంఘాలు, పర్టికులర్గా పీడిఎస్, ఎస్ఎఫ్ఐ, ఈ సంఘాలు థియేటర్ దగ్గర అక్కడ ధర్నాలు కార్యక్రమాలు నిర్వహించారు వాళ్ళు. అవును, అరెస్ట్ చేయాలని నిర్వహించి అల్లు అర్జున్ అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమాని ఆపేస్తాం లెవెల్లో మాట్లాడారు. అంటే ఒక నిరసన కార్యక్రమం జరిగింది బలంగా.
రెండోది దీని వలన చెడు జరుగుతుంది లేదా ఏదైనా బ్యాడ్ ఇంపాక్ట్ ఇస్తుందా ఇండస్ట్రీకి అనుకుంటున్నారు, కానీ అలాదేం కాదు. ఓకే. ఇది ఇండస్ట్రీకి ఒక సందేశాన్ని ఇస్తుంది ఈ సంఘటన, ఈ అరెస్టు అనేటువంటి కార్యక్రమం. అంటే మనం ఒక ఈవెంట్ చేసేది ఎందుకోసం? పబ్లిక్ అటెన్షన్ని డ్రా చేయటం కోసమే. పబ్లిక్ ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు కదా. ఇప్పుడు నిజానికి ఆ ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయికి సినిమా చూపించడం కోసం వాళ్ళు 1200 రూపాయలు దాకా ఖర్చు పెట్టి టికెట్లు కొనుక్కుని వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఆ భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది కదా వీళ్ళకి. థియేటర్ యాజమాన్యానికి. థియేటర్ యాజమాన్యం మాత్రమే కాదు, ఎవరైతే ఆ ఈవెంట్ డిజైన్ చేశారో వాళ్ళ ఆలోచనలో దొర్లిన అపసవ్యత ఇది. ఓకే. కాబట్టి అల్లు అర్జున్ ఒక్కడే బాధ్యుడు కాదు దీనిలో. ఆ డిజైనింగ్లో ఎవరెవరు ఉన్నారో, ఈ పిఆర్ టీం నుంచి ఆ మెసేజ్లు ఎవరు పంపించారో వీళ్ళందరినీ కూడా అక్యూజ్డ్ లిస్ట్లో పెట్టాలి. A1, A2, A3, A4 కింద పెట్టేస్తే ఫర్దర్గా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు కేర్ తీసుకుంటారు. ఓకే. ఇది ఒక ఉదాహరణగా ఉంటుంది. ఓకే. ఇదిగో ఫలానా సినిమా టైంలో ఇలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉండటం వలన, అంటే మినిమం ఆలోచించకపోవడం. ఈయనైనా చెప్పుండొచ్చు అక్కడ వచ్చిన హడావిడి. అంటే ఈ ఉదంతంలో మనకి బయటికి ఏం మెసేజ్ వెళ్తుంది? చట్టం ముందు అందరూ సమానులు. ఎవరైనా ఇప్పుడు తప్పు జరిగింది. నిజానికి ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్లు 2 చోట్ల మాట్లాడాడు ఈ ఇష్యూ గురించి. ఆయన విడిగా తను పర్సనల్గా ఒక వీడియో చేశాడు, సక్సెస్ మీట్లో కూడా మాట్లాడాడు. 2 చోట్ల కూడా తను ఇన్నోసెన్స్ తెలియజేసే ప్రయత్నమే చేశాడు ఆయన. చేస్తూ ఈ సంఘటన చూసి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి రాకుండా ఉండకండి, మీరు రండి, ఇలాంటివి ఎప్పుడో జరుగుతూ ఉంటాయి, ఇవి పట్టించుకోవద్దు అన్న టోన్లో చెప్పాడు ఆయన. వచ్చిన వాళ్ళేమో ఇక్కడ భద్రత లేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉన్నప్పుడు మీరు రమ్మని ఎలా చెప్తారు? ఓకే. అందుకని మీరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు దానిలో. మీరు మాత్రమే కదా, అంటే అల్లు అర్జున్ మాత్రమే కాదు, టోటల్గా ఆ టీం ఎవరైతే డిజైన్ చేశారో ఆయన ఒక్కడు అక్కడికి వెళ్ళాలని అనుకుని ఉండడు. ఎవరు పంపించారు ఈ మెసేజ్లు? అభిమానులు వచ్చేసారు అక్కడికి. అలాగే అల్లు అర్జున్ వస్తున్నాడని చెప్పి ఉన్న ప్రేక్షకుల్లో కూడా ఉత్సాహవంతులు ముందుకు వచ్చారు. దాంతో ఆ ప్లేస్ అంతా కూడా గందరగోళమైంది, కొంత రోడ్డు మీదకు రష్ అయింది. ఈ ట్రాఫిక్ ఇబ్బంది అవుతోంది అని చెప్పేసి పోలీసులు ఇటు నుంచి అటు నెట్టారు జనాన్ని. ఒక చిన్న సైజు లాఠీ చార్జీ జరిగింది అక్కడ. జరిగిన తర్వాత వీళ్ళు మళ్ళీ థియేటర్లోకి పంపయ్యారు. దీంతో ప్రెజర్ ఎక్కువైపోయింది అక్కడ. ఆ ప్రెజర్లో జరిగిన ఇన్సిడెంట్ అది. ఆ ప్రెజర్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరు అనే దాని మీద అల్లు అర్జున్ ఒక్కడనే పెట్టడం తప్పే. ఓకే. అల్లు అర్జున్ని ఒక్కడిని అరెస్ట్ చేయడం కూడా తప్పు ఈ కేసులో. ఓకే. దీని వెనకాల ఉన్న వాళ్ళందరి మీద గనక కేసు పెట్టగలిగితే ఇది ఒక ఉదాహరణగా నిలబడుతుంది.